విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం కేటాయించిన నిధులు కంటి తుడుపు చర్యలేనన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు రుణమాఫీ చేస్తున్న కేంద్రం స్టీల్ ప్లాంట్ కోసం 20,000 కోట్లు ఎందుకు కేటాయించలేకపోతుందని ప్రశ్నించారు. కేంద్రం కేటాయించిన నిధులు ఏ మూలకు రావని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి, జేఏసీ కన్వీనర్ రాజారావులు అంటున్నారు. మొత్తంగా కేంద్రం నిధుల కేటాయింపు తర్వాత స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితి ఏంటో మా విశాఖ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లు కేటాయించిన పరిస్థితుల్లో ఒకవైపు కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు మాత్రం ఆ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఆ నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడితో సరికాదు, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ప్రకటన చేయాలి, ప్రైవేటీకరణ ఆపాలి, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు ఉక్కు పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు అయితే ఉన్నారు, అదేవిధంగా బీఎస్పీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఎస్పీ తరఫున మీరు ఈరోజు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కేంద్రం ప్రకటించినటువంటి ఈ 11,000 కోట్లకు సంబంధించి మీరేం చెప్తారు? గత సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున మేము ధర్నా చేశాం ప్రైవేటీకరణ ఆపాలని. మరి దానికి సెంట్రల్ నుంచి మా రాజ్యసభ మెంబర్ రామ్జీ గౌతమ్ గారు కూడా బెహెన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు హాజరయ్యి ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి పెద్ద ఎత్తున వేలాది మంది ధర్నా చేశాం. మరి ఈ రోజున ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తున్నట్టుగా 11,440 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. ఇది కేవలం ఉద్యమం ద్వారానే, అదే రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారనేటువంటి భయంతో రాబోయేటువంటి ఎన్నికల్లో ఇది ప్రైవేటైజేషన్ అయితే మనకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారనేటువంటి భయంతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని మేము స్వాగతిస్తున్నాం. దీంతో ఈ స్టీల్ ప్లాంట్ రివైవల్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది దీని బాధ్యత అంతా కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే యజమాన్యం దీన్ని లాభాల బాట పట్టించాలన్నా నష్టాల బాట పట్టించాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, యాజమాన్యం వాళ్లే కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ లాభాలు తీసుకెళ్ళాలంటే సరైనటువంటి మేనేజ్మెంట్ ఉండాలా. అలాగనే ఇనప ఖనిజ గనులు కూడా ఈ స్టీల్ ప్లాంట్కి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవి లాభాల బాట నడుస్తుంది. ఈ కలకాలం ఈ స్టీల్ ప్లాంట్ నిలవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలు చేయకుండా మరి పైగా ఏదో 11,440 కోట్లు ఇచ్చాము అని చెప్తే కుదరదు. స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వాలా, దాంతోపాటుగా మంచి యాజమాన్యం రావాలా. అలాగనే 20,000 కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో ఆ అప్పుని మాఫీ చేయాలి. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి మాఫీ చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి తన సొంత యాజమాన్య సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయల అప్పుని ఎందుకు మాఫీ చేయలేకపోతుందంటే సవతి తల్లి ప్రేమ అనేటువంటిది ఎవరి మీద చూపించాలా? ప్రైవేట్ సంస్థల మీద, ప్రభుత్వ సంస్థల మీద. కాబట్టి దీనిలో ఒక చిత్తశుద్ధి అనేటువంటిది లోపించింది అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి దీన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా దీన్ని ఆపటానికి బహుజన సమాజ్ పార్టీ అలాగనే జేఏసీ తప్పకుండా కృషి చేస్తారని చెప్పేసి మీ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడితో ఆగు మళ్ళీ వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ప్రైవేటీకరణ కూడా చేయమని చెప్పి గతంలో హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఎప్పుడైతే కేంద్రం ముందుకు వెళ్తుంది, మేము ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, కేంద్రం పాటిస్తుందని మళ్ళీ మీరు ప్రైవేటీకరణ చేస్తారని ఆ భయాన్ని కానీ అనుమానాన్ని కానీ ఎందుకు వ్యక్తం చేస్తారు? ఎందుకంటే మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు నక్కపల్లి ఫ్యాక్టరీ ఇంతవరకు దానికి ఆలు పోలేదు, దానికైతే గనులు కేటాయిస్తూ ఉంటున్నారు. నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీ ప్రభుత్వ యాజమాన్యం ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వ గనులు కేటాయించడానికి మరి వీళ్ళకి ఏమైంది? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది ఒక కారణం, ప్రధానమైనటువంటి కారణం. రెండోది ఏంటంటే దీన్ని మళ్ళీ వీఆర్ఎస్ ఇచ్చి కొంతమంది ఉద్యోగుల్ని బయటికి పంపించాలని చూస్తున్నారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేయకుండా సరైనటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటిది పెట్టుకోకుండా మరి 100% సామర్థ్యంతో పనిచేస్తామని చెప్పడం వల్ల ఆంతర్యం ఏంటి? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో గతంలో కూడా హామీలు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు 9లో హామీ ఇచ్చాడు, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇస్తారు. ఏమైందా హామీ? మరి ఆయన సొంతంగా ప్రారంభించినటువంటి రాజధాని మళ్ళీ ఏమైంది? రాజధాని ఉందా? మొన్నటిదాకా రాజధాని లేదు. కాబట్టి ఇటువంటి హామీలన్నీ ఇవ్వటం, రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు ఓట్ల కోసం హామీలు ఇవ్వటం, అవసరం తీరగానే ఈ రోజున మళ్ళా హామీలను వదులుకోవటం,
ప్రజలు మోసం చేయటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ రోజు వీళ్ళు ఇచ్చేటువంటి మాటలు మేము నమ్మలేకపోతున్నాం. మీరు చెప్పండి, ఒక జేఏసీ కన్వీనర్గా విశాఖ పోరాటం చేస్తా ఉక్కు పరిశ్రమల పరిరక్షణ కోసం చేసిన పోరాటంలో కార్మికుల సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉక్కు మహాసంకల్పం అనే పేరుతో చంకలు గుద్దుకుంటున్నారు బీజేపీ నాయకులు కానీ, టీడీపీ జనసేన నాయకులు కానీ. అయితే ఈ కంటి తుడుపు చర్యగా అరకొర నిధులు కేటాయించి ఉక్కు సామర్థ్యాన్ని ఎలా పెంచుతారు, అప్పులు ఎలా తీరుస్తారు? కాబట్టి దీనికి అప్పులు ఎక్కువ ఉన్నాయి. అందులో 20,000 కోట్ల అప్పులు, వీళ్ళు ఇచ్చింది 11,444 కోట్లు. అది అప్పులకే సరిపోదు. తర్వాత 4 నెలలుగా కార్మికులు జీతాలు ఇవ్వలేదు. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు విఆర్ఎస్ ఇచ్చి వాళ్ళందరిని పంపించేస్తున్నారు. మరి దీన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా పరిశీలించాలి? నెక్స్ట్ నక్కపల్లి నవీన్ మిట్టల్ ప్రైవేట్ కంపెనీకి ఇనుప గనులు ఇవ్వాలి, కేటాయించాలని స్వయంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కోరారు. మరి అదేవిధంగా మరి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఎప్పటి నుండో కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి, అడుగుతూనే ఉన్నారు. మరి ఇనుప గనులు ఎందుకు కేటాయించలేదు, కేటాయించమని ఎందుకు అడగలేదు? తర్వాత వొడాఫోన్ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ 16,000 కోట్ల రూపాయలు తన వాటాగా తీసుకొని ఈ ప్రభుత్వమే, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే 16,000 కోట్లు చెల్లించింది. మరి తన వాటాగా తీసుకున్నది. మరి 20,000 కోట్ల ఈ అప్పుల్ని కూడా తన వాటాగా ఎందుకు తీసుకోలేదు, దాన్ని ఎందుకు మాఫీ చేయలేదు? తర్వాత 14 లక్షల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టి విదేశాలు పారిపోయినటువంటి వాళ్ళ విషయంలో, అప్పుల విషయంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరి 20,000 కోట్లు రుణమాఫీ చేయాలి కదా. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి ఈ ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ బహుజనుల బతుకులు నాశనం చేయాలని వీళ్ళు పగపట్టారు. భవిష్యత్తులో మీ పోరాటాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేంద్రం హామీ ఇచ్చిందో ప్రైవేటీకరణ చేయమని, దీనికి ఎంతవరకు మీరు సమయం వేచి చూసే అవకాశం ఉంది? సమయం అంటే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది కదండి. ఇనుప గనులు కేటాయించలేదు, అప్పులు తీర్చలేదు. తర్వాత దీనికి అవకాశం మీరు ఇస్తున్నారా, లేదా మీ పోరాటాన్ని కొనసాగిస్తారా? పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎప్పుడు జేఏసీ అప్రమత్తంగానే ఉన్నది. ఇది మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర నిధులు ఎక్కడా సరిపోవు. అదేవిధంగా భారీగా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని పునరుత్పాదన చేసి ఉత్పాదన పెంచి దానికి నిధులు కేటాయించాలి. అప్పుడే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్ముతామని చెప్పి ఉక్కు పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు తెలియజేస్తున్నారు. దీనికోసం నిరంతరం పోరాటం సాగిస్తాం. అదేవిధంగా ఏదైతే హామీలు గతంలో కూడా ఇచ్చిన చాలా హామీలు ఉన్నాయి, వాటిని కూడా నీటి మూటలుగానే చూసాం. ఇది కూడా అలా కాకుండా ఉండాలంటే మా పోరాటాన్ని ఎందుకు ఉధృతం చేయాల్సి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండొచ్చు, ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి జేఏసీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.